వర్ణిక నువ్వు చెప్పు. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. नमो ॐ विष्णुपादाय नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषा सूर्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः. हे कृष्ण हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपीनाथ कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं हरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं. तुलसी वृन्दाय तुलसीदेवाय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः. वाञ्छाकल्पतरोग्यस्य कृपा सिन्धुकैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. కానీ అక్కడక్కడ తప్పులు పోతున్నాయి వర్ణిక, చాలా తప్పులు చెప్తున్నావు. వినిపించిందా నేను చెప్పింది? వాట్ మాతాజీ? అక్కడక్కడ తప్పులు పోతున్నాయి. నో మాతాజీ, అక్కడక్కడ తప్పులు ఓకే చేస్తున్నావు. మాతాజీ. ఇక్కడ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య, భ్య అయితే సింధు గ్యా అంటున్నావు, సింధుభ్య ఏవ చ, అట్లా చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు, అవి కొంచెం చూసుకో. ఓకే, సో మనం ఇప్పుడు yes మాతాజీ. 1 minute. ఇక్కడ వాన పెట్టాను మాతాజీ, అందుకే ప్రాపర్గా నో ఇంటర్నెట్ అంత బాగలేదు, సో స్క్రీన్ పోతా వస్తుంది. అవును. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనము ఏం చూసాము? ఆ రాజు వాళ్ళ వైఫ్స్కి మ్యాంగో కట్ చేసి ఇస్తాడు కదా, ఆ ఋషి ఇస్తాడు మ్యాంగో కట్ చేసి. గుర్తుందా మీకు?
స్టోరీ? మాతాజీ ఆ చండ కౌశిక మహర్షి. మాతాజీ చండ కౌశిక మహర్షి ఏం చేస్తాడు? ఆయన ఒక మ్యాంగో ఇస్తాడు. మ్యాంగో రాజుకి ఇస్తాడు అనమాట. బృహద్రథ ఆయన బృహద్రథ మహారాజు. ఆయనకి భార్యలు ఉంటారు ఇద్దరు. కాకపోతే ఏంటి అంటే పిల్లలు ఉండరు. సో ఆయన అడవిలో ఉన్న ఒక ఋషి దగ్గరికి వెళ్తాడు. ఆయన గురించి తెలుసుకొని ఆయన చాలా గొప్ప ఋషి, ఆయన 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 ఆయనకు సమస్య చెప్తే పరిష్కారం చెప్పగలడు అనేసి ఆయన దగ్గరికి వెళ్తారు, చండ కౌశిక మహర్షి దగ్గరికి. అయితే ఈయన స్టోరీ అంతా చెప్పుకుంటాడు. అంత బాగానే ఉంది, కానీ నాకు పిల్లలు లేరు అని బాధపడతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ మహర్షి, సరే నీకు నేను ఒక పండు ఇస్తా, అది మంత్రించిన పండు అన్నమాట, మ్యాంగో నేను ఇస్తాను, అది నువ్వు నీ భార్యతో తినిపించు అని చెప్తాడు. కానీ భార్యలకు అని అన్నాడు, కానీ భార్యకు తినిపించు అంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? సరే అనేసి వాళ్ళిద్దరు యాక్చువల్గా కవలలు అనమాట. వైఫ్స్ కూడా కవలలు వాళ్ళు. ఒక రాజు యొక్క ఇద్దరు కూతుర్లు, వాళ్ళిద్దరు కూడా కవలలు. అయితే అతను ఆ ఇద్దరు భార్యలకి ఏం చేస్తాడు? ఆ ఒక్క పండుని కట్ చేసి ఇద్దరికి తినిపిస్తాడు అనమాట. సేమ్ హాఫ్ హాఫ్ తినిపించడం వల్ల ఏమవుతుంది? ఆయనకి ఒక కొడుకు పుడతాడు. ఆయన ఎట్లుంటాడు ఆ కొడుకు అంటే, ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక హాఫ్ అన్నమాట. ఒక మనిషిలో హాఫ్ భాగం ఈమెకు పుడితే ఇంకొక హాఫ్ భాగం ఇంకొక భార్యకు పుడతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? హాఫ్ హాఫ్ పుడతారు అనమాట. లైక్ ఒక కన్ను, సగం ముక్కు, సగం నోరు, సగం బాడీ పార్ట్, ఒక కాలు, ఒక చెయ్యి, అట్లా అంత హాఫ్ ఒకరికి పుడితే ఇంకొక హాఫ్, ఎందుకంటే వాళ్ళు పండును సగం చేసుకొని కోసుకొని తిన్నారు కదా. సో ఏమవుతుంది? సగం చేసుకొని కోసుకున్నందుకు ఇద్దరికి హాఫ్ హాఫ్ పుడతారు. సో అప్పుడు ఆ రాజు ఏమంటాడు, నాకు ఇట్లాంటి బిడ్డ నా దగ్గర ఉంటే వీళ్ళ ఎట్లా పెంచాలి? వాళ్ళ వల్ల నాకు అందరు ఏమంటారు, పరువు పోతుంది, నాకు వద్దు, ఈ పిల్లల్ని ఎక్కడైనా అడవిలో పడేసేయండి, నాకు వద్దు అంటాడు. సో వద్దు అంటే అక్కడ అడవిలో పడేస్తారు. అప్పుడు ఆ టైంలో ఒక రాక్షసి అనమాట, ఆమె పేరు జర అనమాట. ఆమె వెతుకుతూ ఉంటుంది ఫుడ్ కోసం. అప్పుడు వెతుకుతూ వెతుకుతూ ఆ ప్లేస్కి వస్తుంది. రెండు హాఫ్ బాడీస్ని చూస్తుంది ఆమె. ఇది ఒక హాఫ్ బాడీ, అదొక హాఫ్ బాడీ. అక్కడ ఆ రెండు శరీరాలను ఆమె ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. అంటే తినడానికి ఆమె రెండింటిని అటాక్ చేస్తుంది అనమాట. ఆమె యాక్చువల్గా ఆమె ఉద్దేశం వాళ్ళని బతికించాలనుకోదు. ఆ రెండింటిని అటాచ్ ఇట్లా పక్కన పక్కన పెట్టి రెండింటిని తిందామని అనుకుంటుంది. ఇప్పుడు మనం కదా శాండ్విచ్ ఒక బ్రెడ్ పెట్టి మళ్ళీ పైన ఏదో అప్లై చేసి, దానిపైన ఏదో అప్లై చేసి మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టుకుంటాం కదా. అట్లాగే ఆమె కూడా ఆ రెండింటిని అటాచ్ చేస్తుంది తినడానికి. రెండింటిని దగ్గర చేసేసరికి ఏమవుతుంది? ఒకటికొకటి తాకగానే అవి రెండు అతుక్కుంటాయి. యాక్చువల్గా అయితే అతుక్కో చేస్తే అది ఒకటికి అయిపోతుంది అనమాట. అయిపోయి ఇంకా అది ఆ ఏడుపు వినగానే ఆమె ఏం చేస్తుంది అంటే, అరే బ్రతికిపోయింది శిశువు అనేసి ఆ జన అనే రాక్షసి ఏం చేస్తుంది? బృహద్రథ మహారాజు ఉంటాడు కదా, ఆ కోర్టుకు తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి చూపెడుతుంది ఈ శిశువు బ్రతికాడు అని. ఆ శిశువు బ్రతికాడు అని తెలవంగానే ఇంకా రాణులు ఇంకా పరిగెట్టుకుంటూ వస్తారనమాట అక్కడికి. ఇంకా బాలుడిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడి సంతోషపడతారు.
ఆ జర అనే రాక్షసి ఆ బాలుడిని రాజుకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ అంటే ఆమె వల్ల ఆ బాలుడు బ్రతికాడు కాబట్టి ఆయనకి జరాసంధుడు అని పేరు వస్తుంది, అనే పేరు పెడతారు అనమాట ఆయనకి. అని పేరు వస్తుంది ఆయనకి, ఆయన పేరు జరాసంధుడు అని పెడతారు. ఓకే, సో ఇది జరాసంధుడు పుట్టడం ఎలా అనేది జరుగుతుంది ఇలా. సో మనం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇంకొక స్టోరీకి వెళ్ళాలి. ఇప్పుడు జరాసంధుడు పుట్టాడు మనకి. సో నెక్స్ట్ స్టోరీ ఏంటి అని అంటే మనకి ఇంతకుముందు మీరు క్లాస్ విన్నారో లేదో, నలుగురు కుమారులు ఉంటారు కదా, బ్రహ్మకు పుట్టిన కుమారులు. గుర్తుందా మీకు అది స్టోరీ? బ్రహ్మకు నలుగురు కుమారులు పుడతారు, గుర్తుందనుకుంటా. ఆ నలుగురు కుమారులు వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్తారు. హరే కృష్ణ. జయ విజయ స్టోరీ. సో వాళ్ళ నలుగురు వైకుంఠ లోకాలకు వెళ్తే అక్కడ జయ విజయులు ఉంటారు కదా. సో ఆ జయ విజయులకు శాపం పెడతాడు కదా ఈ నలుగురు కుమారులు. ఏమని పెడతారు? మీరు భూలోకానికి వెళ్ళేసి అక్కడ రాక్షసుల్లాగా బ్రతకాలి అని శాపం పెడతారు. చెప్తే వీళ్ళు అంటారు కదా ఈ జయ విజయులు, మేము భూలోకంలో రాక్షసుల్లాగా బతుకుతాం కరెక్టే, కానీ మా స్వామిని విడిచిపెట్టి ఉండాలంటే మాకు చాలా కష్టము అని అంటే, అప్పుడు ఆ నలుగురు కుమారులు అంటారు కదా, అప్పుడు ప్రభునే అంటే కృష్ణానే చెప్తాడు ఏంటంటే, మీరు చాలా పరాక్రమమైన రాక్షసులుగా పుడతారు, నాకు అంటే శత్రువుల్లాగా విలన్స్ లాగా ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని సంహరిస్తా, 3 జన్మలు అట్లా జరుగుతుంది, పవర్ఫుల్ రాక్షసులుగా ఉంటారు, 3 జన్మలు నేను వచ్చి మిమ్మల్ని హతమారుస్తా, అలా హతమార్చిన తర్వాత మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్తాడు. చెప్తే ఇంకా జయ విజయులు చాలా బాధగానే భూలోకంలో పుడతారనమాట. సో భూలోకంలో ఫస్ట్ జన్మ ఎలా పుడతారు గుర్తుందా మీకు ఎవరికైనా? ఫస్ట్ జన్మ ఏంటి ఎవరికైనా గుర్తుందా? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఫస్ట్ జన్మ. మాతాజీ ప్రహ్లాద స్టోరీ. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాద ఇంకా వరాహ. ప్రహ్లాదుడేమో హిరణ్యకశిపుడేమో హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చంపేస్తాడు, హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి చంపేస్తాడు. ఓకే, మాతాజీ హిరణ్యాక్షుని చంపడానికి వరాహ అవతారంలో వస్తారు, హిరణ్యకశిపుడు చంపడానికి నరసింహ అవతారంలో వస్తారు మాతాజీ. అవును అవును. సో వీళ్ళే జయ విజయులు, వీళ్ళే జయ విజయ. సో అది వాళ్ళ ఫస్ట్ జన్మ అలా ఉంటది. సో నెక్స్ట్ జన్మ ఏంటి? రావణాసురుడు, కుంభకర్ణ నెక్స్ట్ జన్మ. సో రావణాసురుడిని చంపడానికి రాముడు వస్తాడు. నెక్స్ట్ రాముడు మళ్ళీ కుంభకర్ణుని కూడా చంపేస్తాడు నెక్స్ట్ జన్మలో. అది ద్వాపర యుగంలో అవుతుంది. ఇంతకు ముందుదేమో సత్యయుగంలో అవుతుంది. సత్యయుగం అంటే ఇంకా అది స్టార్టింగ్ యుగం, అందరు ప్యూర్ ఉంటారు అప్పుడు. కాదు మాతాజీ, రామనాసుని కుంభనాసుని రామ అవతారంలోనే వస్తారా? అవును, రామావతారంలో రావణాసురుడు, కుంభకర్ణుడు ఇద్దరిని జయ విజయులు వీళ్ళిద్దరు. రావణాసురుడు జయుడు, విజయుడేమో కుంభకర్ణ. వీళ్ళిద్దరిని నెక్స్ట్ అవతారం
నెక్స్ట్ అవతారంలో వీళ్ళు వీళ్ళు జయ విజయులు ఇలా పుడతారు. వాళ్ళ అవతారాలు ఇల్లు ఉంటాయి, రావణాసురుడు, కుంభకర్ణ, అలా వీళ్ళిద్దరిని చంపేస్తారు. సో నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆ, శిశుపాలుడుగా పుడతాడు జయ దంతవక్త్ర శిశుపాలుడు. శిశుపాలుడు సో ఆయన పుట్టుక డిఫరెంట్ ఉంటుంది అనమాట శిశుపాలుడిది. యాక్చువల్గా ఆయన పుట్టగానే యాక్చువల్గా ఆయన ఏంటి అంటే శిశుపాలుడు చేది దేశపు రాజు, దమఘోషుడు ఆయన. ఆయన యొక్క భార్య ఎవరు అంటే వసుదేవుని సోదరి అన్నమాట ఆమె. వసుదేవుడు ఎవరు? శ్రీకృష్ణుని ఫాదర్. శ్రీకృష్ణుని ఫాదర్ వాళ్ళ ఏంటి సిస్టర్. అంటే శ్రీకృష్ణునికి ఏమవుతుంది? ఆమె మేనత్త అవుతుంది, అత్తమ్మ అవుతుంది. శృతశ్రవ ఆమె పేరు, లేదా సాత్వతి, రెండు పేర్లు ఉంటాయి. శృతశ్రవ, సాత్వతి, ఆమెకి రెండు పేర్లు ఉంటాయి. అయితే ఆమెకి శిశుపాలుడు పుడతాడు. కానీ ఆయన పుట్టుక డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఎట్లా పుడతాడు? పుట్టడం డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఎట్లుంటాడు? 4 చేతులు ఉంటాయి ఆయనకి. చూసారా? ఇగో ఇట్లా 4 చేతులు ఉంటాయి. ఇటు 4 ఇటు 4 అట్లా ఉంటాయి చేతులు. తర్వాత ఇటు 2 ఇటు 2 అనుకుంటా. ఇక్కడ 3 చూపెడుతున్నారు కానీ ఇటు 2 ఇటు 2 చేతులు ఉంటాయి. మొత్తం 4 చేతులతో పుడతాడు. ఇంకా ఇక్కడ నుదుటి పైన ఒక కన్ను ఉంటుంది ఆయనకి. అంటే డిఫరెంట్, అందరిలాగా పుట్టాడు ఈయన శిశుపాలుడు. ఆయన పుట్టుకతోటే ఇట్లా పుడతాడు. సో ఇంకా ఆయన పుట్టగానే గాడిద, డాంకీ గొంతుతోటి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆయన. ఇంకా వింత రూపాన్ని చూసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడతారు. ఇంకా భయపడి వీడి ఆకారం చూస్తుంటే ఏదో డిఫరెంట్గా ఉన్నాడు వీడు, ఇంకా ఈ పిల్లోడిని అడవిలో అన్న వేయాలి లేకపోతే విడిచిపెట్టాలి అని అనుకుంటారు. జరాసంధుడిని ఎట్లయితే అనుకుంటారో, జరాసంధుడు హాఫ్ బాడీస్ పుడతాడు కదా, అట్లాగే ఈయన కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాడు, ఈయనని కూడా మనము వదిలేద్దాము అని అనుకుంటారు ఫస్ట్. తర్వాత ఏమైతుంది అంటే వారు అప్పుడు ఆకాశవాణి, అంటే పైన ఆకాశవాణి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే, ఈ బాలుడిని చూసి భయపడకండి, వీడు గొప్పవాడవుతాడు, చాలా గొప్పవాడవుతాడు ఇతను. అయితే ఈయన ఎవరి ఒడిలో పడుకుంటాడో, ఇప్పుడు అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, పుట్టినప్పుడు అందరు ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఎస్ వసుదేవుడు దేవకి అప్పుడు పెళ్ళైనప్పుడు కంసుడికి చెప్తారు కదా మాతాజీ, ఆకాశవాణి చెప్తుంది కదా. అట్లనే ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఆకాశవాణి చెప్తుంది అనమాట. ఈ బాలుడిని చూసి భయపడకండి, వీడు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అయితే ఇతన్ని మీరు ఇంటికి వచ్చిన అందరి చేతికి ఇవ్వండి. ఎవరో ఒక్కరి చేతిలో పెట్టగానే ఆయన 4 చేతులపై 2 చేతులు అవుతాయి. ఇక్కడ నుదుటి పైన ఉన్న కన్ను కూడా పోతుంది ఆయనకి, మామూలు అందరిలాగా అయిపోతాడు అని చెప్తాడనమాట. చెప్తే ఆకాశవాణి అట్లా చెప్తే ఇంకా ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ అత్త, కృష్ణుని వాళ్ళ అత్త ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఇస్తూ ఉంటుంది ఎత్తుకోమని. సో ఇంకేం చెప్తాడు ఆకాశవాణి, ఇంకేం చెప్తుంది, నువ్వు ఎవరి చేతిలో పెడితే
ఈ 2 చేతులు అంటే 2 చేతులు అవుతాయి, 4 చేతులపై 2 చేతులు అయ్యి ఆ కన్ను కూడా పోతుందో వాళ్ళే ఈయనని చంపేస్తారు కూడా పెద్దగా అయ్యాక అని కూడా చెప్తుంది అనమాట ఆకాశవాణి. ఇంకా అందుకే ఆమె ఏం చేస్తుంది, అందరికి ఇస్తూ ఉంటది శృతశ్రవ. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆ శృతశ్రవ అంటే కృష్ణుని మేనత్త అందరికి ఇస్తూ ఉంటది ఎత్తుకోమని ఇస్తూ ఉంటే అందరు ఎత్తుకుంటూ ఉంటారు. ఇంకా ఎవ్వరి చేతిలో కూడా అలాగే ఉంటాడు, చేంజ్ అవ్వడు అనమాట. అయితే ఒక రోజు కృష్ణుడు ఇంకా బలరాముడు వస్తారు వాళ్ళ మేనత్తని చూడడానికి, శృతశ్రవని చూడడానికి. ఆమె ఎవరినో కన్నది, ఒక బాబుని కన్నది అని తెలిసి ఇంకా చూద్దాము వెళ్ళి చూసొద్దామనేసి వస్తారు వాళ్ళిద్దరు. వస్తే ఆ పసిబాలుడిని అంటే శిశుపాలుడిని కృష్ణుడు ఎత్తుకోగానే చిత్రంగా ఏమవుతుందంటే ఆయన స్పర్శ అంటే ఆయన టచ్ తోటి శిశుపాలుడికి ఆ 2 చేతులు పోతాయి, ఎక్స్ట్రా వచ్చినాయి కదా 2 చేతులు ఎక్స్ట్రా. సో ఆ 2 చేతులు పోతాయి, ఇంకా ఆ 3వ కన్ను కూడా పోతుంది. ఇంకా మామూలు అయిపోతాడు అందరిలాగా, 2 చేతులు 2 కన్ను లాగా అట్లా అందరికి ఉన్నట్టుగానే మామూలుగా అయిపోతాడు. ఆకాశవాణి చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది అనమాట. ఇంకా శృతశ్రవకు అర్థమైపోతుంది, సో నా కొడుకుని చంపేది కృష్ణుడే. ఇంకా చాలా ఏడుస్తుంది శృతశ్రవ కృష్ణుని దగ్గర. నా కొడుకుకి నువ్వు ప్రాణభిక్ష పెట్టవా, నా కొడుకుని కాపాడాలి నువ్వే, అట్లా ఏడుస్తుంది అనమాట. ఏడిస్తే ఇంకా కృష్ణ అప్పుడు ఏం చేస్తాడు, సరే అని వాగ్దానం చేస్తాడు. ఏమని చెప్తాడు అంటే, అత్త నువ్వేం దిగులు పెట్టుకోకు, 100 తప్పులు చేసేంత వరకు నేను క్షమిస్తా, కానీ 100 దాటిన తర్వాత మాత్రం నేను ఇతన్ని దండిస్తా అని చెప్తాడనమాట. చెప్తే ఇంకా సరే అనేసి ఆమె ఒప్పుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ శిశుపాలుడు ఆయన ఏ దేశానికి రాజు, చేది దేశానికి రాజు. ఈ జరాసంధుడు ఏంటి, మగధ దేశానికి రాజు. అయితే వీళ్ళిద్దరికీ కృష్ణుడు అంటే ఇష్టం లేదు. జరాసంధుడికి ఎందుకు ఇష్టం లేదు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? చెప్పాను నేను డే బిఫోర్ ఎస్టర్డే. జరాసంధుడికి ఎందుకు ఇష్టం లేదు కృష్ణుడు అంటే? ఎందుకంటే జరాసంధుడి చంపేశారు మాతాజీ. జరాసంధు అల్లుని చంపేశారు మాతాజీ. కృష్ణుడు జరాసంధుడి అల్లుడిని చంపేస్తాడు. ఆ అల్లుని ఎవ్వరు, కంసుడు. ఆ కంసుడి భార్యలు అస్థి ప్రాప్తి ఇద్దరు విడోస్ అయిపోతారు కదా కంసుడు చనిపోతే. అందుకోసం జరాసంధుడికి చాలా కోపం, ఎట్లయినా కృష్ణుని చంపాలి అని కక్ష అనమాట. అందుకోసం ఆయన చాలాసార్లు దండెత్తుతాడు, 17 times దండెత్తుతాడు కృష్ణుడి పైకి. ఇంకా తర్వాత ఏమవుతుంది, నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో 18th టైం ఏమవుతుంది, ముచ్చుకుందుడు, అదంతా స్టోరీ మీకు చెప్పాను. ఓకే, సో అప్పుడు ఇక్కడ శిశుపాలుడు ఏంటి, ఆయన ఎందుకు కృష్ణుడు అంటే కోపం అంటే ఆయనకి పూర్వజన్మ ఏది, హిరణ్యకశిపుడు, రావణుడు, ఆయన పూర్వజన్మలు అవే కదా. హిరణ్యకశిపుడుగా ఉంటాడు, తర్వాత రావణుడు ఉంటాడు కదా. సో ఆ వాసన బలం అన్నమాట. అంటే ఏదైతే ఆయన పూర్వజన్మలో ఒక కోపంతో ఉంటాడో
భగవంతుడి పైన, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆయనకి. సో ఆ కంటిన్యూషన్ వల్ల ఆయనకి ఏంటి, కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి కోపం. ఉమ్. ఇంకా ఇక్కడ ఏంటి, ఆ, ఇంకొక ఇంకొక విలన్ ఉంటాడు. ఎవరు, రుక్మిణీదేవి వల్ల అన్న రుక్మి, ఆయన ఉంటాడు. ఆయనకు కూడా కృష్ణుడు అంటే చాలా కోపం. ఉమ్. అందుకే ఆయన ఏం చేస్తాడు, కృష్ణుడికి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు. ఆ రుక్మిణికి కృష్ణుని పెళ్లి చేసుకోవాలని ఉంటది. కానీ రుక్మి అంటే రుక్మిణీదేవి వల్ల అన్న పేరు రుక్మి. ఆయన ఏంటి, ఆ కృష్ణుడికి కృష్ణుడికి ఇవ్వద్దు, శిశుపాలుడికి ఇద్దాము అనుకుంటాడు, చేయాలని నిశ్చయించుకుంటాడు. ఇంకా ఇది ఎలా అయినా జరపాలి ఈ పెళ్లి, ఎవరికి, రుక్మిణికి శిశుపాలుడికి పెళ్లి చేయాలి అని చాలా గట్టిగా అనుకుంటారు. అంతే, ఎనిమిస్ అందరు, ఎనిమిస్ ఎవరెవరు ఉంటారు, జరాసంధుడు ఎన్మినే, శిశుపాలుడు ఎన్మినే, ఇంకా ఇంకిద్దరు జాయిన్ అవుతారు, శల్వుడు, రుక్మి. రుక్మి అంటే రుక్మిణి వాళ్ళ అన్న. పౌండ్రకుడు అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన సేమ్ కృష్ణలానే ఉంటాడు పౌండ్రకుడు, ఆయన కూడా. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఎట్లయినా చేసి వీళ్ళందరూ కృష్ణద్వేషులు అనమాట, కృష్ణాస్ ఎన్మీస్ అనమాట. ఎట్లయినా చేసి ఈ రుక్మిణికి శిశుపాలుడికి పెళ్లి చేద్దాము అనుకుంటారు. ఇట్లా స్ట్రాంగ్ నిర్ణయించుకుంటారు అనమాట వాళ్ళు. సో ఇక్కడ నుంచి మనం ఏం చూస్తామంటే, కృష్ణ రుక్మిణి కళ్యాణం ఎట్లా జరిగింది, ఎంత డ్రామాటిక్, దానివల్ల ఏంటి, ఏం నేర్చుకున్నాం మనము అనేది స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పాలని అట్లా. అందుకోసం యూ ఎంకరేజ్ దెమ్ టు కమ్ టు ద క్లాస్. మీరు ఈ లింక్ పంపించవచ్చు, లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు దాంట్లో పెడితే నేను యాడ్ చేసేస్తా వాళ్ళది వాట్సాప్ గ్రూప్లో. ఫోన్ నెంబర్ పెట్టండి, ఈ నెంబర్ యాడ్ చేయండి మాతాజీ అని మీరు ఫోన్ నెంబర్ పెడితే ఐ విల్ యాడ్ ఇట్ టు ద వాట్సాప్ గ్రూప్. అలా మీరు కొంచెం తీసుకురండి, భక్తులను చేయాలి మనం. ఓకే, సో ఈరోజైతే ఇంకా రేపటి నుంచి మనము ఈ కళ్యాణం, రుక్మిణి కళ్యాణం చెప్పుకుందాము రేపు. సో ఇప్పుడైతే మీరు వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంత స్పీడ్ ఎందుకమ్మా? ఓకే ఓకే, హరే కృష్ణ అమ్మా, హరే కృష్ణ. ఓకే, యూ కెన్ లీవ్ ద క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలీ రండి కరెక్ట్ టైంకి 7:30కి. హరే కృష్ణ, హరే కృష్ణ.